అందరికీ జై శ్రీరామ్. నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ హిందూ సైన్య సంస్థ అధ్యక్షుడిని. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మన మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసేమ గ్రామంలో గోదావరి మధ్యన వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి యొక్క దేవస్థానం ఏదైతే ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున తిరునాళ్ళు జరుగుతాయి. ఈ తిరునాళ్ళకి చుట్టుపక్కల ఉన్న చాలామంది భక్తులు వేల సంఖ్యలో వస్తారు. అక్కడ నైట్ జాగారం కూడా చేస్తారు. ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో దుకాణాలు కూడా ఉంటాయి. ఈ దుకాణాలు హిందూ దేవీ దేవతల ఫోటోలతో సహా అనేక దుకాణాలు ఉంటాయి. ఇక్కడ ఈ దుకాణాల్లో ఏమి అమ్ముతున్నారు అన్నది ఒకసారి అన్ని మతానికి సంబంధించిన ఫోటోలు ఎలాగ అమ్ముతున్నారు, ఎంత విచ్చలవిడిగా మత ప్రచారానికి సంబంధించిన అంటే కావాలని కుట్ర, లేకపోతే అవగాహన లేక, లేకపోతే ఈ స్వామివారి యొక్క దేవాలయానికి సంబంధించిన ఎండోమెంట్ వారు సరిగ్గా పట్టించుకోక ఈ ఒక మసీదు కాడు కానీ ఒక చర్చి కాడు కానీ మన హిందూ ఫోటోలు కానీ హిందూ ఒక సంబంధించినవి కానీ ఎవరు అమ్మడం కానీ చేయడం కానీ ఉండదు. తెల్లారు లేస్తే మన హిందూ దేవీ దేవతలు దూషిస్తూనే ఉంటారు. అలాంటి వారు మన దేవాలయం కాడ క్రైస్తవ ఫోటోలు అమ్మడమే కాకుండా వేరే అన్య మతస్థులు కూడా వ్యాపారాలు చేయడం అంటే ఇది ఎంతవరకు సహజమో, మరి దీనికి సంబంధించిన ఈవో గారు మరి ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదో మరి ఒకసారి ఆ వీడియోలు చూసాక మళ్ళీ మాట్లాడుకుందాం. చేసిరా ఫోటోలు ఎందుకు పెట్టావు? అవి ఎందుకు పెట్టావమ్మా? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అసలు ఇక్కడ తీసేది మీరు ఏ దేవాలయానికి వస్తున్నారో ఏం చేస్తున్నారు? అసలు ఏంటి ఇంత దారుణం ఏంటి? అసలు మీరు అక్కడ చర్చిలు కాడ అమ్ముకోవచ్చు కదా, మా దగ్గర ఎందుకు ఫోటోలు? ఇప్పుడు ఏసు ఫోటోలు ఎందుకు ఇక్కడ? ఇది హిందూ దేవాలయం కదా. ఏ ఊరు మీది? రాజమండ్రి. మరి అక్కడ ఆ ఫోటోలు ఏంటి? ఎవరు అడుగుతారమ్మా? ఇక్కడ మీకు పని ఏంటి అసలు? ఎందుకు అడుగుతారు? తీండా ఫోటో తీసి సంచిలో పెట్టు. మిమ్మల్ని కాదులే, దేవస్థానంలో మీకు ఇచ్చినందుకు అడగాలి మిమ్మల్ని. నువ్వు అమ్ముతావుతే నువ్వు ఎందుకమ్మా ఇక్కడ తేవాల్సిన పని ఏంటి? ఇది హిందూ దేవాలయం, మాకు అనవసరం. కట్లో వచ్చేసినాయి అంటే నువ్వు నీ ఇష్టం చేస్తావు. ఇక్కడ క్రైస్తవ ఫోటోలు ఇక్కడ అమ్మడానికి కుదరదు. తీసేయి. మళ్ళీ ఇంకా నాకు సమాధానం చెప్తావుటి? మరి మత ప్రచారమే ఆ ఫోటోలు పెడితే మత ప్రచారమే. చర్చిలో మా దేవుళ్ళు తిడతారు. ఇక్కడ మీకు పనేటి? మా పలారం అసలు తినరు, మమ్మల్ని సైతాలు అంటారు. మీకు ఇక్కడ పనేటి? ఏం మాకు అనవసరం. నువ్వు ఇక్కడ ఫోటో పెట్టావంటే ఏంటి? బాబు ఇట్రా తీయ ఫోటోలు. మీరు ఇందువేనా? ఏటయ్యి ఇది ఏం తీర్థం? ఏ ఫోటో అమ్ముతున్నావు నువ్వు? ఎక్కడేంటి? ఇక్కడేంటి వేసిపోయే ఫోటోలు? ఇక్కడేంటి? అన్ని మతాలు కలిసి వచ్చి అలాంటి కౌరులు చెప్పుకో. తీస్తావా? పోలీస్ కంప్లైంట్ ఏమన్నా? పోలీస్ కంప్లైంట్ అంటే తీస్తావా? నువ్వు తీస్తావా తీవది? అది తీయమ్మా. నువ్వు తీస్తావా తీవా చెప్పు. వీడియో తీస్తాను. ఇక్కడ అన్ని మత ఫోటోలు ఏంటి? ఇక్కడ ఏం తప్పు ఉంది? అయితే వ్యాపారం బయట చేసుకో. ఇది హిందూ దేవాలయం, అర్థమైంది? తీయది. నువ్వు తీయపోతే చాలా పెద్ద గొడవ వచ్చి చెప్తున్నాను. అది తీసే. నేను డిలీట్ చేస్తాను కదా. హిందూ బంధువులారా, ఆ వీడియోలు చూశారు కదా. చూసారా ఎంతమంది ఎన్ని దుకాణాలు ఉన్నాయో? ప్రతి దుకాణం కాడ ఏసు ఫోటోలు. ఏంటి పని ఇక్కడ వీళ్ళకి? అసలు వీళ్ళకి సంబంధం ఏంటి? ఇది హిందూ దేవాలయం, ఒక ఎండోమెంట్ దేవాలయం. దీనికి ఒక ఈవో, దీనికి ఒక పెద్ద ఒక కమిటీ, ఇవన్నీ ఉండగా, అంత పోలీస్ బలగాలు ఉండగా ఇక్కడ ఇంత అన్యమత ప్రచారానికి సంబంధించిన ఫోటోలు అమ్మడం, అలాగే దగ్గరగా 80-70 దుకాణాలు ముస్లింలే ఉండడం అంటే ఇక్కడ అన్యమతస్థులేమో మన దేవీ దేవతను దూషిస్తారు, గోమాతను గౌరవించరు. అలాంటి వాళ్ళు ఇక్కడ విచ్చలవిడిగా వ్యాపారాలు చేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు? హిందువులలో ఎవరు పేదలు లేరా? అలాంటి వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోరా? అసలు అన్యమతస్థులకి ఇక్కడ అమ్మకాలు అమ్మే
ఆ, అమ్ముకోవడానికి ఎలా వాళ్ళకి ఇచ్చారు దుకాణాలు వేసుకోవడానికి. ఇలాంటి వాటి వల్లే కదా గొడవలు వస్తాయి. మొన్న శ్రీశైలంలో శివస్వామిని ఒక అన్ని మతస్థులు కొట్టుకాడ దాడి చేయడం జరిగింది. దాని మీద పెద్ద దాడి జరిగింది, పెద్ద ఇబ్బందులు పడ్డారు. అంటే దీనివల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కదా. అసలు అన్ని మతస్థులకి మన హిందూ దేవాలయాల కాడ పని ఏంటి? ఇక ఇది పక్కన పెడితే అసలు ముందు హిందువుల్లో ఐక్యత ఉందా? అసలు హిందువుల పరిస్థితి ఏంటి? గుడికి వెళ్ళామా, కొబ్బరికాయ కొట్టుకున్నామా, వచ్చేసి దండం పెట్టుకుని అయిపోయిందా? గుడి పరిసర ప్రాంతాల్లో గుడి బాగోగులు చూసే బాధ్యత ప్రతి ఒక్క హిందువుడి పైన బాధ్యత ఉంది. అసలు హిందూ దేవాలయాల దగ్గర అన్ని మతస్థులు ఎందుకు ఉన్నారో వాళ్ళని ఎందుకు ప్రశ్నించకుండా మీరు వెళ్ళడం రావడమేనా? నీ కన్న తల్లిదండ్రుల కన్నా అతి గొప్పదైన ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందువు పైన ఉంది. దయచేసి వెంటనే ఈ ఏదైతే పట్టిసీమ దేవాలయానికి సంబంధించిన ఈఓ గారు వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఆ దుకాణాలు పెట్టడానికి కారణాలు ఏంటో లేకపోతే అందరికీ తెలియజేయాలి, దీని మీద వివరణ ఇవ్వాలి అని నేను ఐదవ సైన్యం ద్వారా మీకు డిమాండ్ చేయడం జరుగుతుంది. అది తెలుసుకొని ఈ విషయంపై పూర్తి స్థాయిలో దానిపై చర్యలు తీసుకుంటారని కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.